మిత్రమా, ముందు వీడియోలో పైథాన్లోని స్ట్రింగ్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో పైథాన్లోని బూలియన్ డేటా టైప్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే వాటితో పాటు పైథాన్ ఆపరేషన్స్ గురించి తెలుసుకుందాం. బూలియన్ డేటా టైప్స్ గురించి మనం ఆల్రెడీ విన్నాం. మరి బూలియన్ వాల్యూస్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని మనకు తెలుసు. ఒకవేళ ఈ డేటా టైప్ గురించి మీరు ఇప్పటి వరకు విని ఉండకపోతే ఓసారి మన ప్రీవియస్ వీడియోలో డేటా టైప్స్ గురించి వివరించాను చూడండి. ఎందుకంటే మనం పైథాన్లో డేటా టైప్స్ గురించి తప్పక తెలుసుకోవాలి. సో ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. ముందుగా బూలియన్ డేటా టైప్స్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. సో దానికోసం మీ లైనక్స్ టెర్మినల్ని ఓపెన్ చేసి అక్కడ nanotest.py అని ఒక పైథాన్ ఫైల్ ఎక్స్టెన్షన్తో ఉన్న ఫైల్ని ఓపెన్ చేయండి. అందులో ముందుగా ఫస్ట్ లైన్లో ఒక షేబాంగ్ని యాడ్ చేసి అక్కడ కింద 2 లైన్స్ స్పేస్ ఇచ్చి ఇప్పుడు అక్కడ a=1 అని ఇచ్చి క్రింద లైన్లో b=1 అని ఇచ్చి ఇంకో లైన్లో ప్రింట్ a=b అని ఇచ్చి ఈ ఫైల్ని సేవ్ చేసి తరువాత టెర్మినల్లో python3test.py అని ఈ ఫైల్ని రన్ చేయండి. ఇప్పుడు మీకు అవుట్పుట్గా ట్రూ అని వాల్యూ ప్రింట్ అవుతుంది. అలాగే మళ్ళీ ఈ ఫైల్ని ఓపెన్ చేసి అక్కడ ఇలా ఇవ్వండి. ఇప్పుడు ఈ ఫైల్ని సేవ్ చేసి క్లోజ్ చేసి మళ్ళీ రన్ చేయండి. ఇప్పుడు అవుట్పుట్గా టెర్మినల్లో ఫాల్స్ అని వస్తుంది. సో ఇక్కడ a=b అనేది నిజం కాబట్టి ట్రూ అని వస్తుంది. సెకండ్ టైం ఇదే కండిషన్ని నాట్ ఈక్వల్ టు అని ఇచ్చాం కదా, అందుకే ఫాల్స్ అని వచ్చింది. ఇలా కండిషన్డ్ స్టేట్మెంట్స్ని మనం ఈ బూలియన్ వాల్యూస్తో బిల్డ్ చేయొచ్చు. కాబట్టి మనం ఈ డేటా టైప్ని వాడడం గురించి క్లారిటీగా తెలుసుకున్నాం అన్నమాట. ఇప్పుడు పైథాన్లో ఉండే ఆపరేటర్ గురించి తెలుసుకుందాం. ఆపరేటర్స్ని ఇప్పటి వరకు మనం వాడామా అంటే అవును వాడాం. అవునా నిజమా అని ఇదే కదా మీ సందేహం? సరే, ఎక్కడ వాడామో చూద్దాం. ఇంతకుముందు ప్రోగ్రాంలో a=1 అని ఇచ్చాం కదా. ఇక్కడ ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్, కానీ అది మనకు తెలియదు. అలాగే a=b అన్నాం కదా, ఇది కంపారిజన్ ఆపరేటర్. ఇలా పైథాన్లో టోటల్గా 7 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇవి మన మ్యాథ్స్లో ఉండే అడిషన్ అంటే ప్లస్, ఇది 2 వాల్యూస్ని యాడ్ చేస్తుంది. సబ్స్ట్రాక్షన్ అంటే 2 వాల్యూస్ మధ్య సబ్స్ట్రాక్షన్ చేసి ఆ వాల్యూని ఇస్తుందన్నమాట. మల్టిప్లికేషన్ అంటే ఇది 2 వాల్యూస్ని మల్టిప్లై చేసి ఇస్తుంది. అలాగే డివిజన్ అంటే ఇది భాగించడానికి ఉపయోగిస్తారు. ఇక ఫ్లోర్ డివిజన్ అంటే ఇదొక్కటి మీరు విననిది. దీన్ని వాడడం వలన మనం ఏదైనా సరే భాగించినప్పుడు ఏదైనా పాయింట్ మిగిలి ఉంటే దాన్ని రౌండ్ ఫిగర్ చేసి వాల్యూ ఇస్తుందన్నమాట. అంటే ఉదాహరణకు మనం 10ని 3తో భాగిస్తే 3 పాయింట్ సంథింగ్ వాల్యూ వస్తుంది. అలా కాకుండా మనం ఫ్లోర్ డివిజన్ వాడితే అవుట్పుట్గా ఆన్సర్ 3 అని రౌండ్ ఫిగర్గా వస్తుందన్నమాట. దీన్ని బట్టి ఫ్లోర్ డివిజన్ ఒక రౌండ్ ఫిగర్ వాల్యూని డిస్ప్లే చేస్తుంది అని చెప్పొచ్చు. ఇక్కడ రౌండ్ ఫిగర్ అంటే నియర్గా ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూని ఇవ్వడం కాదు, ముందు వాల్యూని ఇవ్వడం. అంటే ఉదాహరణకు ఇంతకు ముందు వాల్యూలో 3 ప్రింట్ అయినట్టుగా అన్నమాట. ఇప్పుడు ఆఖరిగా మాడ్యూల్స్ గురించి తెలుసుకుందాం. ఇది అవుట్పుట్గా డివైడ్ చేసిన వాల్యూలో ఉన్న రిమైండర్ని ప్రింట్ చేస్తుంది. అంటే 10/3 చేస్తే మీకు అవుట్పుట్గా 1 వస్తుందన్నమాట. ఇలాగే ఇంకా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఉన్న 7 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ టైప్స్ గురించి ఇంకా ఎన్నో డిఫరెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి. వాటి గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన వాయిస్ ఆఫ్ తెలుగు హ్యాకింగ్ పేజ్ని ఫాలో అవ్వండి. అక్కడ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ గురించి పోస్ట్ చేస్తాము. అక్కడ మీరు ఈ పోస్ట్ని చూడొచ్చు. మరో కొత్త పైథాన్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. హ్యాపీ ఎథికల్ హ్యాకింగ్.